డ్రిల్ జరుగుతుందా లేదా ఈ తర్వాత ఏంటనేది ఇప్పుడు ఇండియా ఆర్మీ బ్రీఫింగ్ తర్వాత తెలుస్తుంది సంజయ్ గారు. సో సంజయ్ గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే సరే ఒకవైపు ఆనంద తిరకాలు హర్షాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను అంటాను అది వీ హ్యావ్ దట్ రైట్, అంటే అట్లీస్ట్ 15 రోజుల నుంచి జరుగుతున్న అణిచిపెట్టుకున్న దాన్ని. కానీ పుల్లాల గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అయిపోలేదు. ఐ మీన్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. అంటే పాకిస్తాన్కి అమెరికా మ్యూట్ అయిపోండి అని చెప్పినా, లేకపోతే ఇజ్రాయెల్, అమెరికా, జపాన్, రష్యా లాంటి దేశాలు భారత్కి పూర్తిగా మద్దతు ఇస్తున్నా చైనా పాకిస్తాన్ వైపు నిలబడింది, చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పింది. కానీ ఇప్పుడు అమెరికా మాట విని పాకిస్తాన్ సైలెంట్ అవుతుందా, లేకపోతే ప్రస్తుతం అక్కడ తీసుకుంటున్న యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగానే ఈ ఎమర్జెన్సీగా చూడాల్సిన పరిస్థితి ఉంటుందా? మనం ఉగ్రవాదుల్ని దాడి చేస్తే ఏ కారణంతో పాకిస్తాన్ భారత్ మీద ప్రతీకార చర్యకి దిగుతుంది సంజయ్ గారు? ఒకటండి, చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇండియాలో అన్నది మీరు చెప్పినట్టు. సామాన్య వాళ్ళకి తెలిసిన విధంగా చేస్తారండి. కానీ దాన్ని మనం ఎలా చిత్రీకరిస్తామన్న దాని మీద కూడా మనం ఆలోచించవచ్చండి. ఒక బాధ, ఒక దుగ్ధ నుంచి మాకు కొంత విముక్తి కలిగింది, కొంత ఉపశమనం కలిగింది అని కూడా దాన్ని మనం చూసుకోవచ్చండి. తర్వాత అనలిస్టులుగా మనం మాత్రం దీన్ని ఏమీ పెద్ద చేసిన చర్య కరెక్ట్ అయినా దీంతోనే విజయం వచ్చేస్తుందని మనం ఏమీ అనుకోవట్లేదు. అదే ఇట్ ఈస్ గోయింగ్, చాలా లాంగ్ డ్రోన్ అవుట్ ప్రాసెస్, దీర్ఘకాలికంగా నడుస్తుందండి. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్లే ఇది ఫేజ్ 1 మాత్రమే, ఇది చాలా ప్రొలాంగ్డ్ గా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ మనం ఏమీ సెలబ్రేట్ చేయట్లేదు దీన్నేమి. ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా మాత్రం గమనించడం జరుగుతోందండి. తర్వాత పాకిస్తాన్ ఎమర్జెన్సీ పెట్టింది. పాకిస్తాన్ మిలిటరీకి ఇది ఒక పెద్ద దెబ్బ, దీనికి ప్రతిస్పందించాలి. ఇందాక జనరల్ రావు గారు చెప్పినట్టు ఎట్లా ప్రతిస్పందిస్తారు, అసలు ఇటువంటి టార్గెట్స్ ని అటాక్ చేయదలుచుకుంటున్నారు వాళ్ళు ఇండియాలో, కష్టం అవుతుంది వాళ్ళకి. కాకపోతే రావు గారు చెప్పినట్టు ఈ మధ్య కాలంలో మిలిటరీ టెక్నాలజీలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు వచ్చాయండి. పైలట్స్ ని పంపించకుండా ఈ డ్రోన్స్ ద్వారా వాటి ద్వారా అటాక్ జరుగుతున్నాయి. సో పాకిస్తాన్ ఏమన్నా డ్రోన్ బేస్డ్ అటాక్ చేస్తుందా అంటే, స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అంటారు. అంటే చిన్న చిన్న డ్రోన్స్ తో పెద్ద ఎత్తున డ్రోన్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ డ్రోన్స్ వచ్చి మన దేశంలో పట్టము, లేదా ఒక పెద్ద డ్రోన్ వితౌట్ పైలట్స్ వచ్చి సూసైడల్ అటాక్స్ వాళ్ళు కూడా చేయొచ్చండి. ఉదాహరణకి యుక్రెయిన్ వార్ కనుక మనం తీసుకుంటే, ఇరాన్ నుంచి డ్రోన్స్ కొనుక్కుని రష్యా యుక్రెయిన్ మీద వాడటం జరిగిందండి. అలానే టర్కీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ బాగా చేస్తారని పేరు. సో పాకిస్తాన్ కి టర్కీకి ఉన్న సన్నిహిత రిలేషన్స్ వల్ల వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ కి ఇంతకు ముందు ఇప్పటికే డ్రోన్స్ ఇచ్చారా అలాంటివి, అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నా ఉద్దేశంలో ఇంకో 6-7 గంటల్లో మనకి తెలుస్తుందండి పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందించబోతోంది అని. ఇవాళ సాయంత్రం నుంచి చీకటి పడినప్పటి నుంచి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎలా బిహేవ్ చేస్తుంది, లేదా వాళ్ళ డ్రోన్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్